హాయ్ స్టూడెంట్స్, నేను మీ క్రిస్టియన్ మాట్లాడుతున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ స్మాల్ ఎక్స్పీరియన్స్. నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను. ఏంటంటే అక్కడ ఒక చిన్న మంచి పాయింట్, మంచిని కాదు చాలా మంచి పాయింట్ ఒకటి గమనించాను. చాలా మంది యంగ్స్టర్స్ అండ్ యూత్కి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ బటన్ సిండ్రోమ్. ఒక చిన్న బటన్ ఆర్ క్లిక్ నొక్కగానే ఫుడ్ కావచ్చు, మూవీ టికెట్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్ నుంచి అన్నీ కూడా మన ఇంటికి వచ్చేస్తాయి. అండ్ అలానే ఒక బటన్ నొక్కగానే అమెజాన్ నుంచి మీరు ఏది ఆర్డర్ చేసేది ఇంటికి వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీ ప్రతి పని ఈజీ అయింది. అఫ్ కోర్స్ ఆన్లైన్ కోచింగ్లో కూడా ఇప్పుడు చిన్న బటన్ నొక్కగానే క్లాసెస్ మీ ముందు ప్రత్యక్షం అవుతాయి, మీ మొబైల్స్లో, మీ ల్యాప్టాప్స్లో. బట్ సక్సెస్ అనేది మాత్రం అంత మీరు అనుకునేంత ఈజీ అవుతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సెల్లో ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. థియరీ ఈచ్ అండ్ ఎవరి సబ్జెక్ట్ అంతా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. బట్ మీరు అలా అని చెప్పని ఆన్లైన్ కోచింగ్ నొక్కగానే లేకపోతే చూడగానే చదవగానే పాస్ అయిపోయినట్టు కాదు కదా. సో ఫైనల్గా మీకు తెలుసు చదివితేనే పాస్ అవుతారు అని చెప్పని. ఓకే, సో చదివితేనే మనం పాస్ అవుతాం. అది ఇన్బిల్ట్గా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎన్ని బటన్ తిన్నప్పుడు వచ్చినా మనం చదవాలి. చదివితేనే పాస్ అవుతాం, కష్టపడాలి. అండ్ మీ అందరికీ తెలియని ఒక పెద్ద విషయం అంటే, మీ అందరికీ అన్నిటికన్నా తక్కువ స్ట్రగుల్స్ ఉన్నది ఎక్కడంటే మీ క్లాస్ రూమ్లో. సో మీరు లైఫ్లో ఇంకా చాలా చూడాలి అండ్ లైఫ్లో మీరు చాలా ఫేస్ చేయాలి. లైఫ్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మీ లైఫ్లో, ఎస్పెషల్లీ మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీ సిబ్లింగ్స్తో కావచ్చు, కాంపిటీటర్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు. మీరు అండ్ డెఫినెట్గా మీరు గెలుస్తారు. ఎప్పుడంటే మీరు ప్రిపేర్డ్గా ఉంటే అండ్ మీ ప్రిపరేషన్ అంతా వెరీ స్ట్రాంగ్గా అథెంటికేటెడ్గా ఉంటే డెఫినెట్గా గెలుస్తారు. అలా కాకుండా ఒక చిన్న బటన్ నొక్కితే అన్నీ వస్తాయి, అంత సక్సెస్ అవుతుందని మాత్రం కల, అది పొరపాటు. అన్నీ కూడా బటన్ నొక్కితే మాత్రం పొరపాటు కూడా రావు, కొన్ని మాత్రమే వస్తాయి. ఓకే, ఆ కొన్ని అండ్ ఇంకో కొన్ని ఆటోమేటిక్గా అదే జరిగిపోతాయి. బట్ సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే ఆటోమేటిక్గా జరగదు. అండ్ సక్సెస్ రావాలి అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, కష్టపడాలి. సో ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి అండ్ సాధించాలి. థ్యాంక్ యూ.